ఇంతవరకు జరిగిన బ్రేకింగ్ న్యూస్ ఒకేటైతే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఒకేతని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరాన్ విషయంలో ఇంతవరకు మేము వేసింది నార్మల్ బాంబులు మాత్రమే, ఇంతవరకు అసలైన బాంబులు వేయలేదు, ఇప్పుడు వేయబోతున్నాం అంటున్నాడు ట్రంప్. ఈ రాత్రికి ఇరాన్ ఖతం కాబోతోందా? ఇటు ట్రంప్ మాటలు వింటూ ఉంటే అటువంటి సందేహం, అటువంటి డౌటే కలుగుతుంది. ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. ఇప్పటి వరకు మేము మామూలు దాడులు మాత్రమే చేశాం, ఇక నుంచి ఇరాన్పై మరింత భీకర దాడులు చేస్తాం. ఇంతవరకు మేము చేస్తున్న నార్మల్, ఒక విధంగా చెప్పాలంటే సర్వసాధారణమైనవి, కానీ ఇప్పటి నుంచి అయిపోతుంది మాత్రం చాలా గట్టిగానే కొడతాం. ఇరాన్ ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దు, మా జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టాం. ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ దాడులు ఇప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. దాంతోపాటు ఆయన కుటుంబం కూడా మరణించిన సందర్భం. ఇటువంటి టైంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. అసలు ఇంతకీ ట్రంప్ ఏమన్నాడు? ఇటు ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఏకంగా 9 నిమిషాల పాటు మాట్లాడుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆ క్రాప్ అంతా తీసేస్తాము, ఇంకా బిగ్ వేవ్ ఆఫ్ అటాక్ సిద్ధం కాబోతున్నాం. ఇది ట్రంప్ క్లుప్తంగా షార్ట్ అండ్ నార్మల్ వేలో చెప్పుకొచ్చిన మాట. ఏమంటున్నాడు? ఇంకా చెత్తనంతా తొలగించేస్తాము, ఇంకా అసలు ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నాడు. దాంతోపాటు ఆ రిటాలియేషన్ ఇప్పటికైనా ఇరాన్ ఆలోచించి ఆగితే మంచిది. ఒకవేళ ఇరాన్ కనుక ఇంకా రిటాలియేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక మేము చాలా గట్టిగానే ఇంకా ప్లాన్ చేశాం. మహా అయితే ఎంత కొడతారు? ఇంకా ఒక రోజు ఆగలరా, 2 రోజులు ఆగలరా? బట్ మేము కొట్టే ఆఖరి దెబ్బ మాత్రం ఇరాన్ చచ్చూరుకుంటుంది అని అర్థం వచ్చేలా ట్రంప్ మాట్లాడాడు ఆ ఇంటర్వ్యూలో అని చెప్పి ఆ ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్ కోట్ చేయడం జరుగుతోంది. I don't want to see it go on too long. I always thought it would be 4 weeks and we are a little ahead of schedule. మేము ఆ స్కెడ్యూల్లోనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మేము క్లారిటీతో ఉన్నాం. ఎప్పుడు కొట్టాలి, ఎలా కొట్టాలి, ఎందుకు కొట్టాలి, ఏ విధంగా కొట్టాలి, ఇదంతా పక్కా ప్లానింగ్ మా దగ్గర ఉంది. ఎప్పుడు ఎవరిని ఎందుకు ఏ విధంగా ఏ సందర్భంలో కొట్టాలో మాకు ఐడియా ఉంది. మా అయితే 4 వారాలు సాగుతుంది ఇది. నేను వాళ్ళకి టైం ఇస్తున్నాను. 4 వారాలు సాగుతుందంటే వాళ్ళకి నేను టైం ఇస్తున్నాను. వాళ్ళు కుదిరపడ్డారా ఓకే, వాళ్ళు కుదురుకున్నారా ఓకే, కాళ్ళ బేరానికి వచ్చారా ఓకే, లేకపోతే సహించేదే లేదు. ఈ రాజు ఎక్కడ తగ్గడు. ఈ రాజు అంటే ఏంటో చూపిస్తాను. అండ్ ఈ రాత్రికి ఇరాన్కి చుక్కలంటే ఏంటో ఎలా ఉంటాయో అర్థం వచ్చేలా చూపిస్తానని చెప్పి అర్థం వచ్చేలా మాట్లాడుతున్న క్రమం. ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నాడా? ప్రస్తుతం ఆ మాట వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన 9 నిమిషాల ఇంటర్వ్యూలో కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. నాకింగ్ ద క్రాప్ అంటున్నాడు, బిగ్ వేవ్ ఎట్ టు కమ్ అంటున్నాడు. అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ మొత్తం చెత్తనంతా తుడిచిపెట్టేస్తాను అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు.